అండ్ చాలామంది కూడా ఈ గుట్కా పాన్ ఇలాంటివి ఎవరైతే తింటూ ఉంటారో, సిగరెట్ కానీ లేకపోతే ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, వీళ్ళందరికీ తెలుసు క్యాన్సర్ వస్తుంది అని. సో క్యాన్సర్ కంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయినా సరే ఇలాంటివి చేస్తూనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అలాంటి మెయిన్లీ గుట్కా చువర్స్ కానీ, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, అంటే ఇది టూ వే ఉండాలి కమ్యూనికేషన్. ఒకటి మనకి పబ్లిక్ లైక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ పెట్టుకోవటం, వాళ్ళకి చెప్తాము. అండ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా, ఎస్పెషల్లీ గుట్కా చువర్స్ అట్లాంటి వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళకి రెస్ట్రిక్ట్ చేస్తాం ప్రొడక్షన్ ఆఫ్ గుట్కాస్ని, లేకపోతే స్మోకింగ్ ఓన్లీ ప్యాకెట్ పైన వేస్తాం కానీ కాకుండా వాళ్ళకి ఇట్లా కాస్ట్ పెంచుతున్నారు. బట్ అదొక్కటే సరిపోదు. దాని ఏంటంటే మనం అవేర్నెస్ తీసుకొస్తాం వాళ్ళ పేషెంట్స్లో. ఎందుకంటే కొంతమంది సిగరెట్ ఓన్లీ 2 years తాగుతారు, బట్ దే గెట్ క్యాన్సర్. కొంతమంది 15-20 ఏళ్ళు తాగుతారు, వాళ్ళకి ఏం రాకపోవచ్చు. అట్లాంటి మాత్రం మనం సిగరెట్ స్మోక్ చేయాలని కాదు. కానీ సో మనకి ఏంటంటే జాగ్రత్తలు తీసుకుని కంప్లీట్గా ఇప్పుడు ఎట్లయితే నికోటిక్స్ వస్తున్నాయో, డి అడిక్షన్ సెంటర్స్ వస్తున్నాయో అక్కడికి పంపించుకుని వాళ్ళని స్లోగా వాళ్ళ యూసేజ్ని తగ్గించుకోవటం, స్లోగా కంప్లీట్గా డియాక్ట్ చేసుకుంటే కనుక మనం క్యాన్సర్ నుంచి ప్రివెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యంగ్ పేషెంట్స్ లైక్ 28 years 30 years గుట్కా చువర్స్ వాళ్ళు 14 years 15 years నుంచి స్టార్ట్ చేస్తారు. సో 10 years కంటిన్యూస్గా తీసుకున్నప్పుడు మన ఓరల్ క్యావిటీలో ఎక్స్పోజర్ పెరిగి తొందరగా క్యాన్సర్ కింద మారే ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఏంటంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఒకసారి క్యాన్సర్ వచ్చిందంటే ఫేస్ షేప్ మారిపోతాం, నాలుక ఆపరేషన్, నాలుగు సగం కట్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మన బోన్ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అట్లాంటప్పుడు వాళ్ళు ఇంకా సొసైటీలో తిరగటం ఇబ్బంది పడతారు, ఫర్దర్గా రేడియేషన్ తీసుకోవాల్సి వస్తుంది. కంప్లీట్గా మారిపోతాం, తినడానికి రాకపోవచ్చు, మాట్లాడటానికి రాకపోవచ్చు. అట్లాంటి ఇబ్బంది పడే బదులు ఒక 5-6 years ఆఫ్ ఈ గుట్కా తీసుకునే బదులు కంప్లీట్గా స్టాప్ చేసేసుకుంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది. సో మనం ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ పెంచడం, పబ్లిక్ హెల్త్ ఇనిషియేటివ్స్ తీసుకోవటం, గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటే మనకి బెటర్గా ఉంటుంది. ఓకే.